జిల్లాలన్నీ కూడా గతంలో ఆలోచన లేకుండా అర్ధరహితంగా చేశారు. దాన్ని కూడా రీఆర్గనైజ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జీవోఎం వేశారు. చాలా కులంకుశంగా ఈరోజు జీవోఎం అంతా కూడా గౌరవనీయులు మనోహర్ గారు కానీ, అనిత గారు కానీ, రామనాయుడు గారు కానీ, బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే సత్యకుమార్ యాదవ్ గారు వారు జూమ్లో వచ్చారు. అందరూ కూడా చాలా డీప్, ఎందుకంటే సంఘాలు ఎన్నో కూడా ప్రాంతాల వారీగా వచ్చి మాకు రిప్రజెంట్ ఇచ్చారు, శాసనసభ్యులు ఇచ్చారు, గ్రామ పెద్దలు, ఆ ప్రాంత పెద్దలు అందరూ కూడా ఇచ్చారు. చాలా డీప్గా డిస్కస్ చేశాం. వచ్చిన ప్రతి ఒక్క అంశం మీద కూడా ఏదో డిస్టెన్స్ వారీగా పరిపాలన సౌలభ్యం ఎలాగా ఉంటుందో అవన్నీ కూడా చేసి ఒక వే ఫార్వర్డ్ రూట్ మ్యాప్ ఒక్కొక్క కొలికి వచ్చింది. ఈరోజు మరలా 2-3 రోజుల్లో ఫైనల్ రిపోర్టు మా CCLA గారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మేమందరం కూర్చుని ఫైనల్గా మేమందరం ఒక అగ్రిమెంట్కి అంటే ఒక సమరైజ్ చేసుకుని దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చించి దీన్ని మేము రిలీజ్ చేయబోతా ఉన్నాం. చాలా బాగా, అంటే నేను చెప్పినట్టుగా పరిపాలన సౌలభ్యం కోసం ఎంత మేము ఈ ప్రక్రియ చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఎవరి ఒత్తిడి లేవు, ఎవరి లేవు. ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా డెప్త్తో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇంకేముందా అవన్నీ చెప్తా డిస్కషన్లో ఉన్నాయి. అడగడానికి మాత్రం దాదాపుగా 7-8 అడిగారు. బట్ మేము అన్నీ కూడా అంటే నేను చెప్పాను, అంత మనకి ఆఫీసర్ల స్ట్రెంత్ కానీ లేకపోతే మనకి ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మనకి ఇవి ఉండవు కాబట్టి మనకి మరి చిన్న జిల్లాలు కూడా అవ్వకూడదు కాబట్టి అన్నీ కూడా మేము జియోగ్రఫికల్గా, టోపోగ్రఫీగా అన్ని పాపులేషన్ అన్నీ కూడా మేము చాలా డెప్త్గా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏమన్నా పెరిగితే కొన్ని 1-2 పెరగచ్చు, దానికంటే ఎక్కువ ఏమి పెరిగే విషయం లేదు. కొన్ని మాకు డివిజన్స్లో కూడా కొన్ని రిక్వెస్ట్ చాలా వచ్చినాయి రెవెన్యూ డివిజన్స్ గురించి. ఎందుకంటే ఒక రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి 120 కిలోమీటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి దాంతోపాటు అన్ని నియోజకవర్గం మ్యాక్సిమంగా ఒకే డివిజన్లో ఉండే విధంగా కూడా మేము ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం. అది ఆచరణకు సాధ్యం కానటువంటి పరిస్థితి వస్తాం. కాకపోతే మ్యాక్సిమం ఎన్ని చేయగలుగుతామో అని చేయగలుగుతాం. రిజిస్ట్రేషన్ మంచిదే కదా, దాని గురించి నేను చెప్పగలను. రిజిస్ట్రేషన్ శాఖలో కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. చాలామంది పేదల నుంచి కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. మేము కూడా చెప్పాము, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో దాదాపు 15-16 దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఇట్స్ గుడ్, అది గుడ్ సైన్ కదా. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం కదా. ఇదే కదా ఏసీబీ రేడ్ అయింది అంటే మా పరిపాలన చాలా బాగుంది అని అర్థం కదా. అంటే మేమే కదా పరిపాలించే వాళ్ళు, ఒక మంచి సూచన ఇచ్చినట్టే కదా వాళ్ళ ఆఫీసర్లకు కూడా. అంటే భయం కూడా ఉంటుంది. రాబోయే రోజులు ప్రజలకి మంచి పరిపాలన దక్కుతుంది. ప్రక్షాళన డెఫినెట్లీ ప్రక్షాళన వచ్చిన ప్రతి దగ్గర కూడా మేము కంప్లైంట్ తీసుకుని యాక్షన్ తీసుకున్నాం. గతంలో కూడా చాలా మంది సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఎక్కడైతే కంప్లైంట్లు వచ్చినాయో వాళ్ళందరి మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకున్నాం. మేము ఎంక్వైరీ కూడా వేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి 15 కూడా గవర్నమెంట్ నోటీసులు 1-2 ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ ఫైల్స్ కూడా నడుస్తా ఉన్నాయి సస్పెన్షన్ కోసం. అలాంటి వాళ్ళే కూడా ఉన్నాయని చెప్పి నాకు వచ్చింది తెలిసింది. ఎవరైతే తప్పు చేశారో అందరి మీద యాక్షన్ తీసుకుంటాం తప్పకుండా. ట్రైబ్స్ ఏరియాకి సంబంధించి ఎక్కడి నుంచి వైజాగ్ ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా ట్రైబ్స్ ఒకటే డిస్ట్రిక్ట్ ఇచ్చారు. దాంట్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ గురించి కూడా మేము చాలా డీప్గా దాదాపుగా 45 నిమిషాలు మాట్లాడే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చారు. మాకు ఒక సపరేట్గా ఆ ప్రాంతంలో ఒక అథారిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి దాని మీద కూడా మేము చేసామంటే డిస్ట్రిక్ట్ని 2 విభజన చేసినప్పటికి కూడా ఇవన్నీ చేయకుండా, అంటే 250 నుంచి 300 కిలోమీటర్లు ఉంది ఆ చివరి నుంచి చివరి దాకా. ఒక కలెక్టర్ కానీ ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రావాలి అంటే 5 నుంచి 6 గంటలు పడుతుంది. కాబట్టి ఇక్కడ సపరేట్గా మనకు ఒక డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి సూచించారు. దాని మీద కూడా మేము అందరం అధ్యయనం చేశాం. ఎలా చేస్తే బాగుంటుంది, పేరు ఏం పెడితే బాగుంటుంది, ఏ స్థాయి ఆఫీసర్ ఉంటే బాగుంటుంది, అవన్నీ కూడా డెప్త్గా చేసాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మేము మాట్లాడుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదికిస్తాం. మండలాలకు సంబంధించిన 7 మండలాలు అవి కూడా 41.15 కాకుండా 45 కాంటూర్ ఉంటే ముంపు ఎంత అవుతుంది, వీళ్ళందరూ ఎక్కడికి రీహాబిలిటేషన్ అవుతారు, మిగిలిపోయేది ఎంతమంది, అలా పాపులేషన్ వైజ్ కూడా చాలా చెప్పాను. చాలా లోతుగా మేము డిస్కస్ చేశాము. అవన్నీ కూడా
ఈ మేము లెట్ బి నేమ్ ఇట్ ఇస్ వాట్ ఎవర్ వే వీ వాంట్ అది తర్వాత విషయం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు. ఒక 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 ఏరియాకి సంబంధించిన ఒక డెవలప్మెంట్ అథారిటీగా పెట్టి ఒక మంచి ఆఫీసర్ని పెట్టి వీళ్ళకి అందుబాటులో ఉంచుతారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఆనర్ చేసే విధంగా ఉంటుంది సార్ మీ నిర్ణయం? దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము చెప్పినటువంటి మార్కాపురం అవ్వచ్చు, మదనపల్లి అవ్వచ్చు, అవి ప్రపోజల్స్ మాకు కొంచెం పాజిటివ్గా కనపడతా ఉన్నాయి. సార్ మొత్తంగా ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ వినతులు వచ్చినాయి జిల్లాల డిమాండ్స్? దాదాపు అన్ని జిల్లాల నుంచి వచ్చినాయి. అందరూ అంటే స్థానికంగా ఉన్న సెంటిమెంట్ ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు. ఇప్పుడే సోదరులు అన్నట్టు పరిపాలన సౌలభ్యం కోసం మరీ దూరం ప్రయాణించకుండా అధికార యంత్రాంగాన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఆలోచిస్తున్నాం. మాకేమీ ఇక్కడ బయాస్డ్గా కాకుండా కరెక్ట్గా ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో అంత లోతుగా కసరత్తు చేస్తున్నాం. తప్పకుండా దానికి వెసులుబాటు కల్పిస్తాం. బెంగళూరు లాంటివి కొంచెం విజయవాడలో ఉన్నాయి కదండి, అలాంటివి ఏమన్నా కలుపుతున్నారు? Like we said, many representations have come. ముదివేడుని ఇక్కడ కలపాలి ఎన్టీఆర్ లో అనేది చెప్పినాడు. అంటే సైజ్ ఆఫ్ డిస్ట్రిక్ట్, మళ్ళీ అగైన్ పాపులేషన్, మళ్ళా పరిపాలన అధికారులకి కావాల్సిన చెప్పే సౌలభ్యం అంతే కదా. అన్నీ చూసుకుని మేము చేస్తాం. అన్నీ అనుకున్నట్టుగా పేపర్లో వచ్చినట్టుగా అన్నీ ఏమి లేవు. అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మనం చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.